ఒకసారి మీరు ప్రవీణ్ అడగండి, మీరు వచ్చారు నా దగ్గర వచ్చారు. గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతోటి వరదలు వస్తున్నాయి. ఈ వరదల్ని ప్రతి నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఎగువ మానేరు నుంచి మన మిడ్ మానేరుకి దాదాపు 90,000 క్యూసెక్ల నీరు డైలీ ఇంట్లో వస్తుంది. అదేవిధంగా అవుట్లో కూడా 50,000కు పైగా 57,000 ఆల్మోస్ట్ అవుట్లో అవుతుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులను అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్టుంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఎగువ మానేరులో కొంతమంది చిక్కుముందు కూడా చాలా బాగా రెస్క్యూ చేసి ప్రభుత్వ సహకారంతో ఇన్ టైంలో ముఖ్యమంత్రి గారు ఆర్మీ హెలికాప్టర్ పంపించి వాళ్ళందరినీ కలెక్టర్ గారి నేతృత్వంలో రెస్క్యూ చేశారు. ఇక్కడ కూడా ఈ మిడ్ మానేరు సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడానికి నేను పిలవగానే కలెక్టర్ గారు వచ్చారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఎలాంటి నష్టం జరగలేదు. అయినా మేము ఎప్పటికి కూడా 24 గంటలు మేము అధికారులను అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా వెంటనే అలర్ట్గా ఉండి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. నేను ఇప్పుడు బోయినపల్లి మండల అధికారులు కూడా ఈ మండలంలో ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి పంట నష్టం కానీ మిగతా ఏం లేవని కూడా చెప్పిండ్రు. ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ.